వ్యూవర్స్, కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు సరిగా ఆడవు. వాటికి చాలా కారణాలుంటాయి. అవే సినిమాలు కొన్ని సంవత్సరాల తరువాత క్లాసిక్ అనిపించుకుంటాయి. సినిమా బాగుందే, మరి అప్పట్లో ఎందుకు ఆడలేదబ్బా అనిపిస్తాయి. అలాంటి మూవీస్లో ఒకటి రామ్ చరణ్ ఆరెంజ్. సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్, మంచి లవ్ స్టోరీ, మగధీర తర్వాత రిలీజ్, భారీ ప్రీ రిలీజ్ బిజినెస్, అంతే భారీ ఓపెనింగ్స్. కానీ సినిమా ఫ్లాప్. ఇప్పుడు ఈ మూవీని అంతా కల్ట్ క్లాసిక్ అంటున్నారు. ఎంతో మందికి ఆరెంజ్ ఫేవరెట్ సినిమా అయిపోయింది. మరి అది ఎందుకు ఫెయిల్ అయింది? రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత సూపర్ హిట్, రెండో సినిమా మగధీర ఇండస్ట్రీ హిట్. దాంతో రామ్ చరణ్ పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. కేవలం 2 సినిమాలతో తన స్టార్డమ్ కూడా అదే లెవెల్ కి చేరింది. సో మూడో మూవీ మీద ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చరణ్ కు తెలుసు. నిజానికి మగధీర రిలీజ్ కు ముందే తన మూడో సినిమా ఒక లవ్ స్టోరీ చేయాలని చరణ్ అనుకున్నారు. బొమ్మరిల్లు సినిమా చూశాక ఖచ్చితంగా ఆ మూవీ డైరెక్టర్ తో వర్క్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అందుకే బొమ్మరిల్లు భాస్కర్ ని కలిసి ఒక లవ్ స్టోరీ రెడీ చేయమని చెప్పారు. నాగబాబు నిర్మాత. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో 40 కోట్ల పైన ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూతో అత్యంత భారీగా నవంబర్ 26, 2010లో విడుదలైంది ఆరెంజ్. ఆ టైంకి పులి, కలేజా మాత్రమే 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు. దాంతో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి వెళ్లిపోయాయి. కానీ సినిమాకి వెళ్లిన ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశను మిగిల్చింది ఆరెంజ్. ఏదో యాక్షన్ మూవీ అని, అడ్వెంచర్ థ్రిల్లర్ అని వెళ్తే అదొక అడ్వాన్స్డ్ లవ్ స్టోరీ. దాంతో అంతా డల్ అయిపోయారు. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రం తర్వాతి రోజు నుంచి అంతే భారీగా పడిపోయింది. ఎవరూ ఊహించని రిజల్ట్స్ తెచ్చింది. పోనీ సినిమా బాలేదా అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది, కాకపోతే అడ్వాన్స్డ్ గా ఉంటుంది. క్లాసిక్ మూవీ అవ్వాలి. కొన్ని రోజులకే ఆ క్లాసిక్ స్టేటస్ వచ్చేసింది. మరి బాక్సాఫీస్ వద్ద ఎందుకు ఫెయిల్ అయింది అంటే దానికి 5 కారణాలు చెప్పుకోవచ్చు. మొదటిగా హై ఎక్స్పెక్టేషన్స్. రామ్ చరణ్ రెండో మూవీ మగధీర బిగ్ ఇండస్ట్రీ హిట్. అటువంటి మూవీ తర్వాత ఎవరైనా సరే చరణ్ నుండి సహజంగానే ఒక మంచి కమర్షియల్ మూవీని ఆశిస్తారు. మగధీర అంతటి మూవీ కాకపోయినా మినిమం అందులో సగం రేంజ్ ఉన్నా చాలు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. పైగా రామ్ చరణ్ క్రేజ్ పీక్స్ లో ఉంది. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్లిన ఆడియన్స్ ఆరెంజ్ లాంటి అల్ట్రా మోడర్న్ మూవీ చూసి డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సినిమా బాగుంది గానీ చరణ్ నుండి ఇలాంటి ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదని ఫ్యాన్స్ అనేవారు. ఇలా జనరల్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టు మూవీ లేదు. దీంతో నెగటివ్ టాక్ స్ప్రెడ్. 2, టైమింగ్. ఒక సినిమా కథ రాయాలంటే బేసిక్ ఫండమెంటల్స్ తో పాటు ట్రెండ్ కూడా ఫాలో అవ్వాలి. ఆడియన్స్ ఎలా ఉన్నారు, వారి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏంటి అని ఆలోచించి సబ్జెక్ట్ తయారు చేసుకోవాలి. అడ్వాన్స్ గా కథ రాసుకుంటే ఆడియన్స్ కి అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆరెంజ్ విషయంలో ఇదే జరిగింది. ఇది 2010లో రిలీజ్ అయిన 2020లో రావాల్సిన సినిమా. ఆ కథ, క్యారెక్టర్స్, బిహేవియర్ అప్పటి ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాయి. సో వారు మూవీని రిజెక్ట్ చేశారు. అప్పుడు ఆరెంజ్ మూవీని బాలేదన్నారు. ఇప్పుడు క్లాసిక్ అంటున్నారు. అంటే రీజన్ జస్ట్ రిలీజ్ ఆఫ్ టైం. అదే ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తే హిట్ గ్యారంటీ. 3, పబ్లిసిటీ. ఆరెంజ్ మూవీ రిలీజ్ టైం కు ట్రేడ్ వర్గాల్లో సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే 40 కోట్ల రేషియోలో బిజినెస్ జరిగింది. దాంతో పబ్లిసిటీ కూడా భారీగానే చేశారు. అయితే ఇక్కడే పొరపాటు జరిగింది. ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ క్లాస్ మూవీ అని అందుకు అనుగుణంగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడంలో నిర్మాతలు ఫెయిల్ అయ్యారు. ఆరెంజ్ మూవీ అంటే ఏదో అడ్వెంచర్ మూవీ అనే భ్రమలో అప్పటి ఆడియన్స్ ఉండేవారు. సినిమా కంటెంట్ కు తగ్గట్టు పబ్లిసిటీ చేయటం కూడా సినిమా విజయంలో ఒక పార్ట్. ఒక రకంగా ఆరెంజ్ మూవీపై ప్రేక్షకులు హై ఎక్స్పెక్టేషన్స్ విత్ డిఫరెంట్ థాట్స్ క్రియేట్ చేయడంలో నిర్మాతలు సక్సెస్ అయి బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ కు కారణమయ్యారు. నంబర్ 4, ఓవర్ బడ్జెట్. ఆరెంజ్ సినిమా చూస్తున్నప్పుడు దానికి 40 కోట్ల బడ్జెట్ అయిందంటే వెంటనే ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. 2010లో ఆ సినిమాని 20 కోట్లతో ఫినిష్ చేయొచ్చు. కానీ ఒక బడ్జెట్ ప్లాన్ లేకుండా అంత ఖర్చు పెట్టడం ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ కు మెయిన్ రీజన్. అలా కాకుండా 20 కోట్లతో ఈ సినిమాను తీసుంటే బాక్స్ ఆఫీస్ వైస్ సేఫ్ అయ్యేది, లాస్ వచ్చేది కాదు. కరెక్ట్ బడ్జెట్ ప్లానింగ్ తో ఆరెంజ్ మూవీ నిర్మించుంటే ఇటు కమర్షియల్ గా అటు క్లాసిక్ గా మూవీకి మంచి రేంజ్ ఉండేది. నంబర్ 5, అన్ సీజన్. నవంబర్ నెల అంటే సినిమాలకు డెడ్ సీజన్ అని అందరికీ తెలుసు. మరి అలాంటి సీజన్ లో ఇంత భారీ బడ్జెట్ మూవీని ఎందుకు రిలీజ్ చేశారో తెలియదు. బడ్జెట్ హైప్ ఉన్న మూవీస్ జనరల్ గా సంక్రాంతి, సమ్మర్, దసరా లాంటి సీజన్స్ లో విడుదల చేస్తారు. ఆరెంజ్ మూవీని కూడా ఇలాంటి డెడ్ సీజన్ లో రిలీజ్ చేయకుండా కొంచెం గ్యాప్ తీసుకునైనా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ మరీ ఇంత తేడా అయితే ఉండేది కాదు. ఈ 5 కారణాల వల్ల ఆరెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.